ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటంగా చూడొచ్చు. ఏదైతే 40%కే చతికిల పడిపోయింది కాంగ్రెస్ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటం చూడొచ్చు. మున్సిపల్స్లో కాంగ్రెస్కు కారు బ్రేక్ ఇచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్కి కారు ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పేసి వార్త మనం చూడొచ్చు బ్యానర్ ఐటంగా. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో పుంజుకున్నటువంటి బీఆర్ఎస్ 16% నుంచి 28.75% పెరిగిన ఓట్ షేరు దీనికి సంబంధించి చూడవచ్చు. ఏదైతే పార్లమెంటు ఎలక్షన్స్తో పోల్చితే డౌన్ఫాల్ జరిగింది కాంగ్రెస్కి. 2 నెలల్లోనే రేవంత్ సర్కారుపై పూర్తిగా చాలా వ్యతిరేకత వచ్చిందనేది ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మభ్యపెట్టేందుకు సర్కారు పెద్దల తంటాలు ఏదైతే చాలా విషయాల్లో మభ్యపెట్టేందుకు తంటాలు పడుతున్నారు. 52% అంటూ అనుకూల మీడియాలో బాకా మీడియా ఏదైతే నిన్న మొన్న చూసాం. ఏదైతే బాకా మీడియా ఎలాంటి ప్రచారాలు చేసింది, ఎలాంటి అచ్చులేసి ప్రజలకు అబద్ధాలు చెప్పిందో మనం చూడొచ్చు క్లియర్ కట్గా. మనం పరోక్షంగా ఎన్నికల సంఘం సైతం సహకారం, అలాగే తుది ఫలితాల వెల్లడితో హస్తం గుట్టురట్టయింది. ఆ బీజేపీ గ్రాఫ్ కూడా 35% నుంచి 15%కి పడిపోయింది. సగం పైనే బీజేపీ గ్రాఫ్ కూడా ఇక్కడ ఈ ఎలక్షన్లో పడిపోయిందంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్కు అన్ని సీట్లు ఎలా వచ్చాయనేది అంతర్మథనంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారంటూ కూడా అందులో అంతర్మథనంగా చర్చలు జరుగుతున్నట్టు మనకు సమాచారం అవుతున్నట్టు దీనికి సంబంధించి ఇక్కడ వార్త వేశారు. ప్రతిపక్ష పార్టీకి 29% ఓట్లు ఎలా వచ్చాయని చెప్పేసి వాళ్ళు కంగు తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదు. ఎందుకనేది వాళ్ళ అంతర్మథనం చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలపైన సమీక్షలో సీఎం మండిపడినట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. లాగేయండి, పాగా వేయండి, ఏమైనా చేయండి అంటూ కూడా ఏదైతే మొన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఎట్లయితే ఇండిపెండెంట్లు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని ఏదైతే గెలిచినటువంటి వార్డు కౌన్సిలర్లను కిడ్నాప్లు చేస్తూ భయభ్రాంతాలకు గురి చేస్తూ ఎలాగైనా చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి హంగున్నటువంటి చోట్లలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. అలాగే అధికార బలం, మందబలం అన్నీ కూడా ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎవరొస్తే వారిని లాగండి, అవసరమైతే సెట్ చేయండి అంటూ కూడా ఏదైతే ఇంటర్నల్గా కూడా వాళ్ళకి అందరికీ కూడా వార్నింగ్లు ఇస్తున్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. హంగు పురపాలికలను ఏమైనా చేసి చేజిక్కించుకోవాలంటూ కూడా ఆదేశాలు అందుతున్నట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. 100 మున్సిపాలిటీల్లో పాగా వేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఏదైతే ఖచ్చితంగా 116లో 100 సీట్లు ఖచ్చితంగా పాగా వేయాలనే ఒక కుతంత్రాలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు, మంత్రులకు హై స్థాయి నుంచి ఆదేశాలు వస్తున్నట్టు ఇక్కడ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరొక భయానరాటం చూసుకున్నట్టయితే హంగు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 17 చోట్ల ఛాన్స్ ఉందంటే కూడా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి మన వార్త క్లియర్గా చూడొచ్చు. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం చేసింది. అద్భుత విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా గట్టిగా పోటీనిచ్చింది కాంగ్రెస్ కంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నాము. ఈ ఎన్నికల అసెంబ్లీ ఎలక్షన్స్కు గీటు రాయి కాదు. మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి అంశం. అలాగే ఎక్స్ అఫీషియో నిబంధనలపై కూడా సర్కారుకు స్పష్టత లేదు. మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందంటూ కూడా కేటీఆర్ చెప్పారు. అలాగే చిట్చాట్లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా అంశాలను ప్రస్తావించినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. గులాబీ గూటికి బెల్లంపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. అలాగే ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్లో చేరిక. బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినటువంటి బీజేపీ కౌన్సిలర్లు ఏదైతే చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ వైపే ఎక్కువ చూస్తున్నారు. ఏదైతే హస్తానికి హ్యాండ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇక్కడ వార్త క్లియర్ కట్గా చూస్తున్నాం. ఏదైతే కారు దిగి కాటగలిచిండు. ఏదైతే పార్టీ మారినటువంటి నేతలకు మున్సిపల్స్లో ఘోర ఓటమి పాలయ్యారు. సీనియర్ మాజీ మేయర్లకు తప్పని భంగపాటు. కారు కాల్చివతి పట్టినటువంటి పట్టణ ఓటర్లు ఏదైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా స్థానాల్లో కూడా ఖచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడ కూడా బీఆర్ఎస్కే పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతావు అంటూ కూడా ఏదైతే సొంత పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులే ప్రస్తావిస్తున్నటువంటి అంశం. మేం కష్టపడితే రేవంత్ సీఎం అయిండు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను, కాంగ్రెస్ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు, ఆంధ్ర పెత్తందారుల రాజ్యం నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా అంటూ కూడా
ఏదైతే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. నేను నియోజకవర్గంలో తిరగలేకపోతున్నానంటూ ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో తిరగలేకపోతున్నాం, మన కాంగ్రెస్ పరంగా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆ హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి అంశం సంబంధించి మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రభుత్వ లబ్ధి పొందారా ఇందిరమ్మ ఇండ్లు కట్టంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. 20,000కు పైగా ఇండ్లు రద్దు చేయడానికి కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. చిన్న చితక వ్యాపారం ఉన్న ఇండ్లు పొందేందుకు అనర్హత లేదంట, మంజూరైనటువంటి వాటికి బిల్లుల నిలిపివేత, అలాగే అయోమయంలో లబ్ధిదారులు అంటూ కూడా క్లియర్ కట్గా మనం వార్త చూస్తున్నాం.